ఆ సీఎం కలుస్తలేడు, నిధులు ఇస్తలేడు. అంతర్మదనంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం 1-1 కలయిక 6 ఏండ్ల పైమాటే అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడ మనందరం కూడా చూడాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తలేడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసేదంటే ప్రగతి భవన్లో కేసీఆర్ ఎవరిని కలుస్తలేడు, కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైంది చెప్తే ఈ రోజులలో రేవంత్ రెడ్డి ఏమైపోయిందంటే వాళ్ళ యొక్క జూబ్లీ హిల్స్ ప్యాలెస్కే పరిమితం అయిపోయింది. ఎవరిని కూడా కలిసే పరిస్థితి లేదు. ఎవరికి కూడా కనీసం వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందామన్నా దొరకడు, లేదా మంత్రుల సమస్యలు చెప్దామనుకున్న దొరకరు, లేదా కొత్త ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకి పలానా అవసరాలు ఉన్నాయి, పలానా అభివృద్ధికి సంబంధించి కావాలి, వాళ్ళకి సంబంధించి పరిపాలన తెలియదు, కొత్త ఎమ్మెల్యేలకు దిక్సూచి చేసే ప్రయత్నం లేదు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారంటీల ఊసే లేదు, 13 అంశాల జాడే లేదు, 420 హామీలకు సంబంధించి హామీలుగానే మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈయన కుర్చీ కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నన్ను చెప్పాలంటే ఒక నియంత పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా రేవంత్ రెడ్డి మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏ దిక్కు చూసినా ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా స్పష్టంగా కనబడే అంశం ఒకటే, ఈయన చేసేది లేదు, చేయనిచ్చేది లేదు. సో పూర్తి స్థాయిలో ఈయన గద్దె దింపే ప్రోగ్రాం పెట్టుకుంటే తప్ప తెలంగాణ అభివృద్ధి ఎంత మేరకు అవుతుంది, ఎట్లయితుంది అనేది మనం వేచి చూడాలి. సో రేవంత్ రెడ్డిని ఎప్పుడు గద్దె దింపుతామా, ఎట్లా దింపితే బాగుంటుంది అనే ఆలోచనలే ఉండుర్రి. ఎందుకంటే రోజులు గడుస్తున్నాయి, నెలలు అయిపోతున్నాయి, తర్వాత సంవత్సరాలు కూడా అయిపోతున్నాయి. కానీ పథకాల ఊసు లేదు, అభివృద్ధి ఆశ లేదు. దాంతోపాటు ఎక్కడికక్కడ ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ కుక్కలు చింపిన విస్తారక అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి వ్యక్తిని ఇంకా మనం నెత్తిన పెట్టుకొని ఊరేగితే మనం పూర్తి స్థాయిలో కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు, ముఖ్యమంత్రి పదవి ఎందుకు, దాంతోపాటు మంత్రులను గెలవాడు, ఎమ్మెల్యేలను గెలవాడు, ఎవరిని గెలవనప్పుడు ఎందుకు?